ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకునేటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్యధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన్ని హృదయ వాంఛలను తీర్చును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చక్కని వాక్య భాగాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన్ని హృదయ వాంఛలను తీర్చును. మనుషుల హృదయంలో అనేక రకమైనటువంటి ఆలోచనలు, కోరికలు ఎప్పటికప్పుడు పుడతానే ఉంటాయండి. ఆ కోరికలకు అంతే ఉండదు. ఎన్నో కోరికలు మన హృదయంలో ఎప్పుడు ఏదో ఒకటి ఉద్భవిస్తూనే ఉంటాయి. అయితే ఆ కోరిక తీరాలంటే యెహోవాను బట్టి మనం సంతోషించి యెహోవాకు మన పరిస్థితిని అప్పగించుకున్నప్పుడు, ఆయన సహాయం కొరకు వేడుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన మన హృదయ వాంఛలన్నిటినీ తీర్చే దేవుడై ఉన్నాడు. కీర్తన గ్రంథం 21వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకుంటే, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభిష్టము నీవు సఫలం చేయుచున్నావు, అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. చూసారా, ఇక్కడ అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థనను అంగీకరించుచున్నావు, అతని మనోభిష్టాన్ని నువ్వు సఫలం చేయుచున్నావు. మనోభిష్టం అంటే అతని హృదయ కోరికను నువ్వు సఫలం చేయుచున్నావు అని ఇక్కడ దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. కాబట్టి అంతేకాదు, మరి కీర్తన గ్రంథంలోనే 145వ కీర్తన 18వ వచనం 19వ వచనం మనం చదువుకుంటే, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. అవునండి, ఆయన తన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి కోరికను ఆయన తీర్చే దేవుడు, నెరవేర్చే దేవుడై ఉన్నాడు. వారి మొర్లను ఆయన ఆలకించే దేవుడై ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ఉంటున్నటువంటి పిల్లరా, మన జీవితంలో మన యొక్క హృదయ వాంఛలు, ఎన్నో హృదయ వాంఛలు మన హృదయంలో ఉంటుండగా అవి నెరవేరాలంటే నెరవేరలేదని కుంగిపోవటం, బాధపడటం కాదు, కానీ ఒక్కసారి నీ కలుగుతున్నటువంటి కోరికలు, నీ అవసరం ఏంటి, నీ హృదయ వాంఛలు ఏంటి ప్రభువుకి అప్పచెప్పండి. అప్పగించినప్పుడు దేవుని దేవుని చిత్తానుసారమై తప్పకుండా ఆయన నెరవేర్చే దేవుడు. మన సొంత ఆలోచనలు మనం పక్కన పెట్టి దేవుని చిత్తానికి మనం అప్పగించుకున్నప్పుడు తప్పకుండా దేవుడు మనకి కార్యం చేసే దేవుడు అన్నాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం చూస్తే, హృదయాలోచనలు మనుషుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. హృదయంలో ఆలోచనలు అవన్నీ కూడా మనుషులు ఇష్టానుసారంగా ఎన్నో ఆలోచనలు వస్తాయి, కానీ వాటిని కరెక్ట్గా మనం గైడ్ చేసేది దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్. కాబట్టి ఆయన మనకు చక్కని ప్రత్యుత్తరం ఇచ్చేది. అంతేకాదు, మనుషుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరము అని దేవుని వాక్యం మరో చోట రాయబడింది. కాబట్టి మన హృదయంలో ఆలోచన అనేకులుగా పుడతాయి, కానీ దేవుని యొక్క వాక్యే స్థిరమని చెప్పి, దేవుని యొక్క చిత్తం మన జీవితం నెరవేరుద్దని చెప్పని ఇక్కడ దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుడు ఒక చక్కని వాగ్దానం మనకి ఉదయకాలం ఇస్తున్నాడు. మన హృదయవాంఛలు తీరాలంటే మనం ప్రభు పేరు అడగాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుంటే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచియుండి నీడల మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఒకటే సూత్రం, మన హృదయవాంఛలు తీరాలంటే మనకేది ఇష్టమో అడగాలి. ఆయన అడిగితే ఇస్తాడు. ఎప్పుడు అడగాలి, ఎప్పుడు ఆయన ఇస్తాడు మనకి అంటే, ఆయన యందు మనం నిలిచి ఉండాలి. మన యందు ఆయన మాటలు నిలిచి ఉన్నప్పుడు మనకి ఏది ఇష్టం అడిగితే ఆయన తప్పకుండా మనకు అవి ఇచ్చి మన హృదయవాంఛలు ఆయన తీర్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన సొంత ఆలోచనతో మనం అనుకున్న నెరవేర్లని కృంగిపోయి వేదన చెంది బాధపడి దిగులు పడి దుఃఖపడటం కాదు, కానీ ప్రభువుకు మన మార్గాన్ని అప్పగించుకున్నప్పుడు ఆయన మనతో కూడా ఉండి మన యొక్క అవసరాలన్నీ కూడా ఆయన తీర్చే దేవుడై ఉన్నాడు. 16వ వచనంలో చూసినట్లయితే 15వ అధ్యాయం యోహాను సువార్త 16వ వచనం చదివితే, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏం అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచి ఉంటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి. మనం ఫలించాలనే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం ప్రభు చిత్తానికి అప్పగించుకొని ప్రభు సన్నిధిలో ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. ఉదయకాలం పిల్లారా, ఏ హృదయ స్థితిలో నీవు ఉన్నావో నాకు తెలియదు, కానీ హృదయ స్థితిలో, కుంగిన స్థితిలో, దుఃఖంలో, వేదంతో ఉండి నేను అనుకున్నవి ఏవి నెరవేర్టలేదు, ఏ హృదయంలో ఏ ఆశపడినది ఏది కూడా నా కోరిక ఒక్కడు కూడా నెరవేర్టలేదని కృంగిపోయి ఉన్నామేమో, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి రండి.
నీవు దేవుని చిత్తాన్ని మిమ్మల్ని అప్పగించుకోండి. దేవుని వాక్యానికి మీ హృదయంలో చోటు ఇవ్వండి. అప్పుడు మీకు ఏది ఇష్టం అడగండి, తప్పకుండా మీ జీవితంలో కార్యం చేస్తాడు దేవుడు. మీకు ఫలం అనుగ్రహిస్తాడు, మీ కోరికనైనా సిద్ధింపజేస్తాడు. ఆ విధంగా మనందరం కూడా ధైర్యంతో కృపాసన యొద్దకు చేరి ప్రభు కృప పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాన్ని మా ప్రియ ప్రభువా, ఈ రాత్రి ఉదయకాల సమయంలో ప్రభువా వాక్యం మా పిల్లలందరినీ దీవించి ఆస్వాదించండి. ప్రతి వారి హృదయ వాంఛలు మీ నామలో తీర్చండి. వారి అవసరం అక్కర్లు మీ నామలో తీర్చండి. వారి చెవి ప్రయాణాల్లో తోడుగునండి. చేస్తున్న పనులన్నింటిలో నీ కాపుదల దయచేయండి. నీ నడిపింపు దయచేయండి. నీ గైడెన్స్ వారికి అనుగ్రహించండి. ఈ దినం ప్రభువా బర్త్డే జరుపుకుంటున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. మ్యారేజ్ జరుపుకుంటున్న వారిని దీవించి వాళ్ళ ఆశీర్వాదాల కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి వారి హృదయవాంఛని మీ నామలో తీర్చమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలము మన అందరికీ తోడయుండి నడిపించను గాక. ఆమెన్.